ఈరోజు వచ్చేసి అయితే నేనైతే బ్యాచిలర్ బిర్యానీ అయితే చేయబోతున్నా. అది కూడా ఏంటంటే నా స్టైల్లో నేనైతే చేస్తున్నాను అన్నట్టు. మీరు కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది, సింపుల్గా అయిపోద్ది అన్నట్టు. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి మనకైతే చికెన్ అయితే కావాలి. దానికోసం మేము అర్ధ కిలో చికెన్ అయితే తెచ్చినాం. ఎందుకు అర్ధ కిలో తెచ్చినాం అంటే మన అఖిల్ అండ్ అవిగాడు ఇట్లా ఇద్దరు అయితే ఎవరు రాలేదు, మా తమ్ముడు నేను వచ్చినాం. దానివల్ల ఇప్పుడైతే మనం ఈ చికెన్తోనైతే మనం బిర్యానీ అయితే ఇప్పుడు చేసేద్దాం. అయితే మనం అయితే మంటనైతే పెట్టుకుందాం. ఇప్పుడైతే బిర్యానీకి అయితే మేమైతే పెద్ద ముక్కలు అయితే కొట్టించినాం, మీరైతే చూసుకోవచ్చు. ఈ పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే వీటితోనైతే మనం బిర్యానీ అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం అయితే చికెన్ అయితే కడిగాం. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ బగోన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అయితే బగోన్ అయితే పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ పొయ్యి మీద జాలి ఎందుకు వేసారు అనుకుంటారా, ఇది బగోన్ చిన్నగా అయింది అన్నట్టు, అందుకని చెప్పి మేమైతే జాలి అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇదే పొయ్యి మీద మనం అయితే బిర్యానీ అయితే వేయబోతున్నాం. ఇప్పుడైతే నూనె అయితే పోసుకుంటున్నాం. ఫస్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు అయితే మనకు నూనెలో ఉల్లిగడ్డలు అయితే గోలాలి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే మనకు కొంచెం అయితే ఉడికినాయి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చికెన్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం చికెన్ అయితే వేసినాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే పసుపు అండ్ అల్లం కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. ఇప్పుడు మనం అల్లం కూడా వేసుకుందాం. మావాడు డబ్బదే అంటే గిద్దెచ్చింది. ఇప్పుడైతే మనం కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుందాం, ఎందుకంటే పసుపు వేసినాం కదా, కొంచెం చేదు పట్టకుంటాని అంతే. ఇప్పుడు ఉప్పు వేసినాం కదా, చికెన్ కూడా తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. ఒకసారి అయితే కలిపి మనమైతే మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు చికెన్ అయితే ఉడకనిద్దాం మనం. ఓకే, మనమైతే చికెన్ అయితే పొయ్యి మీద పెట్టి 10 నిమిషాలు అయింది. చికెన్ అయితే ఉడికింది, ఒకసారి మీరైతే చూద్దురు. కాంతుబ్బా చెక్క చంపింది. ఇగో ఎట్లా ఉడికిందో చూద్దురు రారు. ఇప్పుడైతే కారపొడి అయితే ఎత్తున్నా. ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. అప్పుడు వేసినాం కానీ ఇప్పుడు కొంచెం ఎత్తే కొంచెం సెట్ అవుతుంది. ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకుందాం కొంచెం. ఇప్పుడు లాస్ట్లో మనం చికెన్ మసాలా అయితే యాడ్ చేద్దాం.
ఇప్పుడైతే మనమైతే కారపొడి ఉప్పు మసాలా ఇట్లా వేసుకున్నాం కదా, దీని అయితే ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ఏంటని చెప్పి మీకు చెప్తాం. ఇప్పుడైతే మనకైతే 5 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ ఉంటాయి కదా, వాటర్ అయితే ఇలా పోసుకుందాం. డైరెక్ట్ ఎసరు పెడదాం అన్నట్టు. ఇంట్లో ఎసరు పెట్టి బియ్యం అయితే మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడైతే ఎసరు అయితే పోసుకుంటున్నాం మేము. ఇప్పుడైతే మనం అట్టేసరి అయితే పెడుతున్నాం కదా, దానికోసం అని చెప్పి మేమైతే 3 చెంబుల నీళ్ళు అయితే పోతున్నాం. మనమైతే నీళ్ళు అయితే పోసుకున్నాం కదా, ఇప్పుడు మనం బిర్యానీ కోసం అని చెప్పి ఏం చేద్దామంటే మన దగ్గర బిర్యానీ ఆకు అండ్ లవంగాలు, పచ్చిమిరపకాయలు, ఇది ఈ పువ్వు ఉంది కదా జాపత్రి పువ్వు, ఈ పువ్వు అండ్ ఇంకోటి మన దాల్చిన చెక్క, ఇవైతే ఇలాక్షీలు, ఇవైతే వేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడైతే మనం బిర్యానీకి సంబంధించిన అన్నీ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే రైస్ అయితే కడుక్కుందాం. ఇప్పుడైతే మనం బియ్యం కడుక్కున్నాం కదా, ఈ బియ్యాన్ని అయితే ఇప్పుడు డైరెక్ట్ అందులో వేసేద్దాం. ఇప్పుడైతే మనం అయితే బియ్యం అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడైతే మనం అయితే అట్టేసరి అయితే పెట్టినాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక అన్నం అయ్యేదాకా ఆగాలి. అన్నం అయిందంటే డైరెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోయినట్టే మనం. ఇప్పుడైతే ఒక అర్ధగంట అయితే ఇడిచి పెడదాం దీన్ని. ఇప్పుడు రైస్ ఇట్లా వేసినాం కదా, ఇప్పుడైతే ఉడుకుతుంది. ఒకసారి మీరైతే చూడరు ఎట్లా ఉడుకుతుందని. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం అయితే నెయ్యి అయితే యాడ్ చేద్దాం. ఇది నాకు తెలిసి మొత్తం దగ్గరనే అయితే పడ్డది. ఇప్పుడైతే లాస్ట్కి అయితే వచ్చినాం, ఒకసారి చూద్దాం మనం. ఓకే ఉడికింది, ఒకసారి టేస్ట్ కూడా ఇద్దాం. ఓ కారుతుంది. అయితే ఒక 5 నిమిషాలు ఈ నిప్పుల పైన వదిలేద్దాం. ఇప్పుడైతే మనకు బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చేద్దాం. ఫైనల్లీ మనం అయితే బ్యాచిలర్ బిర్యానీ అయితే చేసినాం. ఈ బిర్యానీ అసలు నేను చేస్తా అంటే మా రూమ్మేట్ శశిగాడు వాడు వద్దని అనేటాడు అన్న 2K. ఇప్పుడు వాడు చూసి కుళ్ళుకోవాలి వాడు. వాసన అయితే హైలైట్ వస్తుంది, సూపర్ ఉంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎట్లుంది ఇట్లా. అబ్బా వాసన అయితే హైలైట్ ఉంది. ముక్కలు చూసుకోవచ్చు ఎట్లు ఉడికినాయా, సూపర్ ఎక్సలెంట్ అసలు. ఇప్పుడైతే పట్టు అయితే పడదాం మనం. ఇక ఇప్పుడైతే మన బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నా, ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. ఎక్సలెంట్ ఉంది, సూపర్ హైలైట్ ఉంది. ఒకసారి చికెన్ ముక్క కూడా తింటా. కాలుతుంది
అందుకని అబ్బా ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఏమనుందా అదిరిపోయింది టేస్ట్. చికెన్ కూడా మస్తు ఉడికింది. ఇప్పుడు మనం బిర్యానీ చేసినాం కదా, ఈ బిర్యానీలో రెండు తక్కువ అయిపోయినాయి. ఒకటి వచ్చేసి గ్రేవీ, ఇంకోటి వచ్చేసి మన నిమ్మకాయలు రేట్ అయితే మామూలుగా లేదు, కిలోకి 80 అంట. దానికోసం అని చెప్పి ఆ నిమ్మకాయలు మేము తేలే, ఇక బయట చూస్తే కూడా దొరకలే, అందుకని డైరెక్ట్ వచ్చేసినాం. మస్తు ఉంది, నిజంగా చెప్తున్నా, హైలైట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయరు. సో ఫైనల్లీ మన వీడియో నచ్చినట్టయితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సరే మరి ఇంతటితో ఉంటున్నా. టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.